హైదరాబాద్ బంజారాహిల్స్ కళింగ భవన్లో బీసీ మేధోమథన సదస్సు ప్రారంభమైంది. కులగణన సర్వే నివేదికలోని సమస్యల పరిష్కార మార్గాలపై బీసీ నేతలు చర్చిస్తున్నారు. సర్వే నివేదిక, రిజర్వేషన్లలో సమస్యలు, సర్వేలోని ఇతర ఆందోళనకరమైన అంశాలను వివిధ సంఘాల నేతలు చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి లైవ్ చూద్దాం. స్థానిక సంస్థలలో ఖచ్చితంగా ఆ సంచార జాతుల కులాలకు, ఎంబీసీ కులాలకు స్థానాలు, రాజకీయ స్థానాలు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. దాని గురించి ప్రభుత్వం మాట్లాడటలేదు. కాబట్టి అది కూడా మనం డిమాండ్ చేయాల్సింది. మన చిన్న చిన్న కులాలను మనం గౌరవించకపోతే ఎవ్వరు కూడా మనల్ని గౌరవించరు. ఏ విధంగా అగ్ర కులాలు బీసీలను గౌరవిస్తలేదంటున్నామో మనం కూడా అనేక కులాలు, మీకు తెలుసు, కులాలు ఎక్స్టింక్ట్ అవుతున్నాయి. కులాలు ఏ విధంగా వృక్ష జాతులు, జంతు జాతులు ఏ విధంగా ఎక్స్టింక్ట్ అవుతున్నాయో, సమసిపోతున్నాయో, కులాలు కూడా పోతున్నాయి. మీకు ఒక ఇన్ఫర్మేషన్ చేసి చెప్తాను. రీసెంట్గా ఒక సర్వే జరిగింది నోమాడిక్ ట్రైబ్స్ పైన. ఆ సర్వేలో వాళ్ళు చెప్పింది ఏంటంటే 46 కులాలు అసలు లేవు. ఇప్పుడు 46 కులాలు ఈ దేశంలో లేకుండా పోయాయి. చాలా విచిత్రమైన డేటా వచ్చింది. కాబట్టి ఇంత సీరియస్నెస్ ఉంది. మనం దీన్నన్నింటినీ ప్రతిపాదనలోకి తీసుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఏంటంటే ఈ యొక్క మొత్తం సర్వే పూర్వపరాలు, 42% రిజర్వేషన్స్ పూర్వపరాలు, అదేవిధంగా సమస్యలు, మనకు చాలా ఆందోళనకర అంశాలు ఉన్నాయి. దాంట్లో చాలా వరకు ఇదివరకే పాయింట్అవుట్ చేశాము. అవే కాకుండా పరిష్కార మార్గాలు పైన చర్చ జరగటానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అయితే చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇది. కాబట్టి చాలామంది మేము అనేక వందల సమావేశాలు ఏర్పాటు చేశాం వాస్తవానికి ఈ అంశం పైన. ఇప్పుడు దీన్ని ప్రభుత్వానికి డైరెక్ట్ చేరే విధంగా పక్కనే చీఫ్ మినిస్టర్ గారు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు కమాండ్ సెంటర్లో. ఆ కమాండ్ సెంటర్లో రిజర్వేషన్ల గురించే ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి మన ఉద్యమాల ఇంపాక్ట్ ఉందని మనం అనుకోవాలి. దీని ఇంపాక్ట్ కూడా అక్కడికి చేరితే బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా చీఫ్ మినిస్టరు దీనిపైన చర్యలు తీసుకుంటారని అనుకుంటూ వరుసగా మాట్లాడతారు. మేము 10 మినిట్స్ అందరికీ, ముఖ్యమైన వాళ్ళందరికీ 10 to 15 మినిట్స్ టైం ఇద్దాం అనుకున్నాం. తర్వాత ఇక్కడ ఇద్దరు ముఖ్య అతిథులు ఉన్నారు, ఈశ్వర్ గౌడ్ గారు, అదేవిధంగా కృష్ణమోహన్ గారు. వీళ్ళు కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటారు. మిగతా వాళ్ళందరూ 10 మినిట్స్ దయచేసి తీసుకోవాల్సిందిగా టైం మెయింటైన్ చేస్తే మనం అందరికీ అవకాశం. ఇది మధ్యాహ్నం కూడా సెషన్ కంటిన్యూ అవుతుంది. మొత్తం డే లాంగ్ సెషన్ ఇది. కాబట్టి మధ్యాహ్నం ఇంకా అనేక బీసీ సంఘాలు, కుల సంఘాలు,